నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు అయితే ప్రస్తుతం కొత్తగా తీసుకొచ్చిన మన ఛానల్కి ఈరోజు కొత్తగా ముందుకు వస్తున్నాము. అదే స్టడీ అబ్రాడ్ అనే కాన్సెప్ట్తో వస్తున్నాం. ఇది కూడా స్టడీ అబ్రాడ్ విదేశ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ అయిన సైనత్ గారితో ఉన్నాము. అయితే మనకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా సరే బయటికి వెళ్దాం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది యూకే, యుఎస్ఏ. యుఎస్ఏ వెళ్తున్నాం అంటారు, యూకే వెళ్తున్నాం అంటారు. కానీ ఇంకా మిగతా కంట్రీస్ కూడా ఉన్నాయి. అయితే వై నాట్ అదర్ కంట్రీస్? పీపుల్ ఎందుకు వచ్చింది, స్టూడెంట్స్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు? చూపించినా కానీ ఎందుకు వేరే కంట్రీస్ కి అంతగా ఎందుకు వెళ్ళట్లేదు? సార్తో అయితే మాట్లాడదాం. అయితే సార్ అయితే చాలా మటుకు అయితే యూరోప్ కి చాలా మందిని పంపించారని కూడా విన్నాము. ఎందుకు యూరోప్ బెస్ట్ ఆర్ ఎలా, ఎందుకు వై యుఎస్ఏ, వై నాట్ యూరోప్? సార్తోనే మాట్లాడదాం. హలో సార్. సార్, చాలా మంది చూస్తుంటే స్టూడెంట్స్, ఈవెన్ దో మేము కూడా అనుకుంటాం ఎందుకు మేము యూఎస్ఏ వెళ్ళాలి అనే స్టూడెంట్ అనగానే, ఇప్పుడు నేను కూడా స్టూడెంట్ నుంచి వస్తున్నాం కాబట్టి యూఎస్ఏ ఇస్ ద బెస్ట్ అని మేము అనుకుంటాం. అవును, అది యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న ఒక ట్రెడిషనల్ ఫ్యాక్ట్ అది. సో యుఎస్ బ్యాడ్ అని చెప్పడానికి ఎవరు సరిపోము. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బేసిక్ గా ఏంటంటే బిఫోర్ ట్రంప్, ఆఫ్టర్ ట్రంప్ అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. సో దీంట్లో ఏంటంటే అల్టిమేట్ గా మనము ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి డాలర్ డ్రీమ్స్ కోసం వెళ్తాం. అక్కడ వెళ్ళినాక అక్కడ అంత సంపాదన ఉందా చెక్ చేసుకోవాలి. అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా లీగల్ గా, విచ్ ఇస్ నాట్ లీగల్లీ అలౌడ్. అక్కడ గవర్నమెంట్ వాళ్ళ రూల్ ఏంటంటే ఓన్లీ విత్ ఇన్ ద క్యాంపస్ వర్క్ చేయాలి. ఆఫ్ క్యాంపస్ ఇల్లీగల్. ఆఫ్ క్యాంపస్ లో ఎవరైనా చేస్తూ దొరికితే కనుక వెంటనే పట్టుకొని పంపించేస్తున్నారు. ఆ తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత H1B కోసం వాళ్ళు పెట్టే కష్టాలు, ఐ వుడ్ రియల్లీ సే కష్టాలే. ఓపీటీ వస్తుంది, ఓపీటీ వచ్చిన తర్వాత మనం జాబ్ చేయాలంటే H1B వీసా కావాలి. దానికోసం $1,00,000 అని దానికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ వీసాస్ దగ్గర కూడా కట్టేలు చేద్దామని, ఇలా ఇవన్నీ కారణాల వల్ల అమెరికా ఒకటి చాలా డిల్యూషనల్ గా ఉంది. అయితే ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా లాస్ట్ 2 years నుంచి కూడా స్టూడెంట్స్ చాలా మంది దే ఆర్ యాక్చువల్లీ సీరియస్ గా ఫైండ్ అవుట్ చేసే ఆప్షన్స్. అయితే దీంట్లో పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పవచ్చే ఆప్షన్ ఏంటంటే జర్మనీ అండి. జర్మనీ అనగానే యాక్చువల్గా ప్రపంచానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్పించిన కంట్రీ అది. సో దిస్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఆల్ట్ ఆఫ్ ఎ బ్లూ. ఆల్మోస్ట్ ఇండియన్స్ కన్సిస్టెంట్ గా వెళ్తున్న కంట్రీ. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 years లో మన జర్మనీకి వెళ్ళే ఇండియన్స్ చూసుకుంటే 3 years బ్యాక్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ యూస్ టు గో ఫర్ జర్మనీ వాజ్ అబౌట్ 25,000. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇట్ హ్యాస్ కమ్ టు 50,000. అండ్ దిస్ ఇయర్ ఇట్ హ్యాస్ కమింగ్ టు మోర్ దెన్ 75,000. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతున్నారు నెంబర్స్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్రేజ్ అబౌట్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ జర్మనీ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. తర్వాత రెండో థింగ్ ఏంటంటే మనకి జర్మనీ కంట్రీలో ప్లస్ పాయింట్ వచ్చేసి నెగటివ్ పాపులేషన్. అంటే అన్ని దేశాల్లో ఏంటంటే మనుషులు ఎక్కువైపోయి బాబు మీరు వద్దు అని దండం పెట్టే పరిస్థితిలో ఉంటే, జర్మనీలో మాత్రం సీన్ రివర్స్ గా ఉండి మా దగ్గర మనుషులు లేరు, ప్లీజ్ కమ్ అండ్ వర్క్, జాయిన్ ఇన్ అవర్ వర్క్ ఫోర్సెస్ అనే రిక్వైర్మెంట్ జర్మనీతో వచ్చారు. ఎందుకంటే మీకు సింపుల్ దానికి ఎగ్జాంపుల్ చెప్పడం ఎలా అంటే, నో కంట్రీ ఈజ్ ఆఫరింగ్ డైరెక్ట్ వర్క్ వీసా ఆర్ డైరెక్ట్ వీసా టు కమ్ టు దట్ కంట్రీ అండ్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ కంట్రీస్ లో వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క వీసా కటైల్మెంట్ లేకుండా వాళ్ళకి మనిషి అవసరం. ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ 3 years లో ఓవర్ 1 million పీపుల్ జర్మనీలో రిటైర్ అవుతారు. సో ఈ 10 లక్షల మంది రిటైర్ అవుతుంటే వాళ్ళు లోకల్ ఫోర్స్ వచ్చి కేవలం 1,00,000 మంది ఉన్నారు. సో ఆటోమేటిక్ గా 9 లక్షల మంది ఇంకా జనాలు అక్కడ కావాలి టు ఫుల్ఫిల్ ద ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్సెస్. ఎందుకంటే అంతమంది లేకపోయేటప్పటికి ఆటోమేటిక్ ఏమవుతుందంటే అక్కడ పొజిషన్స్ ఖాళీ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏంటంటే ఈ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి అండ్ వాళ్ళ సిస్టమ్ రన్ చేసుకోవాలి. ఇవన్నీ రన్ చేయడానికి వాళ్ళకి మనుషులు కావాలి. కాబట్టి దిస్ ఇస్ అ టైమ్ వేర్ జర్మనీ హ్యాస్ ఇంట్రడ్యూస్ జాబ్ సీకర్ వీసా, దాని ఆపర్చునిటీ కార్డ్ అంటారు. దాంట్లో ఏంటంటే ఒక 1 year పాటు ఆ దేశానికి రండి, వచ్చి మీరు ఉద్యోగం వెతుక్కోండి, వస్తే వర్క్ వస్తే మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్పి ఫ్రీగా వర్క్ వీసా ఇస్తున్నారు జర్మనీలో. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే జర్మనీలో అనగానే మనకు జనరల్ గా లోకల్ లాంగ్వేజ్ ఒకటి బ్యారియర్ ఉంటుంది, జర్మన్ లాంగ్వేజ్. సో ఈ డైరెక్ట్ వర్క్ వీసా తీసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ వెళ్ళినా కూడా భాష మనకు అనర్గళంగా అక్కడ భాష రాదు. కాబట్టి ఆటోమేటిక్ గా మన స్టూడెంట్స్ కి అక్కడ స్టూడెంట్ కాదు బేసిక్ గా డైరెక్ట్ వర్క్ వీసాకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు రావడానికి 1 సంవత్సరంలో పట్టుకోవడం అనేటప్పటికి ఒక భాష నేర్చుకుంటామా లేకపోతే డైరెక్ట్ గా మనం జాబ్ పట్టుకుంటామా అనేటప్పటికి రెండిట్లో హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మనం చేసేటటువంటి జర్మనీ స్టూడెంట్ వీసా ప్రాసెస్, దీంట్లో వెళ్తే చదువులాగా 2 years మాస్టర్స్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి 1.5 year జాబ్ సీకర్ వీసా, ఆ తర్వాత ఇంకో 1 year ఆపర్చునిటీ కార్డ్. ఆల్మోస్ట్ ఈ 4.5 years టైంలో చక్కగా ఎలాంటి వాళ్ళకైనా సరే జర్మన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే లాంగ్వేజ్ వస్తుందో ఆటోమేటిక్ గా జర్మనీలో
వాళ్ళు అక్వైర్ చేసుకుంటారు, అక్కడ వాళ్ళ దగ్గర జాబ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇండియాలో స్కిల్ సెట్ ఆల్రెడీ ఉంటే ఇంకా ఈజీగా జాబ్స్ వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే మీకు ఆ టైం ఫ్రేమ్తో స్టడీ పీరియడ్తో వెళ్ళడం వల్ల జర్మనీలో సెటిల్మెంట్ ఆప్షన్ ఎక్కువ. దానికోసం ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు యూరోప్ వైపు చూస్తున్నారు. దాంట్లో పర్టికులర్గా జర్మనీ ఈజ్ యాక్చువల్లీ ఆన్ ఏ హైయెస్ట్ డిమాండ్ నౌ, ఐ వుడ్ సే. అయితే ఇప్పుడు జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేకత ఏమిటి సార్? సో ఒకటండి, బేసిక్ గా ప్రపంచానికి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ నేర్పించిన కంట్రీయే జర్మనీ. అంటే ఇంటెల్ ఈస్ ఫ్రమ్ ద బేసిక్ ఆఫ్ లైక్ కాన్సెప్ట్ ఈస్ ఫ్రమ్ దాట్. ఈ రోజు అటమ్ బాంబ్ కనుక్కుంది వాళ్ళే. ఆటోమొబైల్స్ లో వాళ్ళని కొట్టే కంట్రీ ప్రపంచంలో ఇంకోటి లేదు. యు సీ ద మర్సిడీస్, ఆడి, వోక్స్ వ్యాగన్, BMW, ఇవన్నీ జర్మన్ కంపెనీస్. అది కాకుండా మనకు సింపుల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా ఒక ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ భారతీ సిమెంట్, జర్మన్ టెక్నాలజీ. So we all have been using somewhere or other German technology every day. సో అటువంటి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కంట్రీలో ఆటోమేటిక్గా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండబట్టే ఇవన్నీ బాగున్నాయి. దే ఆర్ నాట్ యాక్చువల్లీ మేడ్ ఇన్ జర్మనీ, దే ఆర్ ఇన్ టు ద ప్యాటర్న్ ఆఫ్ యాక్చువల్లీ హ్యావింగ్ అ రైట్ ఇన్నోవేషన్. అంటే R&D ఎక్కువ జరుగుతుంది ఈ కంట్రీలో. కాబట్టి జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండబట్టికి ఇవన్నీ ఇన్ని టెక్నికల్ అడ్వాన్స్మెంట్ జరిగాయి. కాబట్టి ఆటోమేటిక్గా స్టడీస్ వచ్చేటప్పటికి ఇట్ ఇస్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. స్టూడెంట్కి ఏంటంటే చక్కగా చదివేటప్పుడు ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఇట్ విల్ బి 2 years మాస్టర్స్ విచ్ ఇస్ 4 semesters. దాంట్లో 3 semesters ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ లాస్ట్ 6 months వచ్చి ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ ఖచ్చితంగా వీళ్ళు అక్కడ లోకల్ కంపెనీస్లో చేస్తారు. సో దీంతో ఏంటంటే ఒక 6 months వీళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ దే హ్యావ్ 6 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ద కంపెనీస్. దట్ విల్ ఆబ్వియస్లీ హెల్ప్ దెమ్ ఫైండింగ్ ఏ బెటర్ జాబ్స్ అండి. అయితే ఇండియన్ స్టూడెంట్స్ కి జర్మనీలో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులు ఏవి? సో ఆబ్వియస్లీ కోర్సెస్ విషయంలో వచ్చేటప్పటికి ఈ రోజున డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్ కాకుండా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్, అన్నిటికంటే ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇంజనీరింగ్, ఈ అన్ని ఫీల్డ్స్ లో కూడా వాళ్ళకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ ఫీల్డ్స్ లో ఏ ఫీల్డ్కి మనం వెళ్ళినా కూడా ఎస్పెషల్లీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇలాంటి కోర్సెస్ లో డెఫినెట్ గా జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు ప్రతి స్టూడెంట్ ఒక దగ్గరికి వెళ్తున్నారు అని అంటే జర్మనీ ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మీరు జర్మనీ అంటున్నారు, ఒక స్టూడెంట్ వెళ్తున్నారంటే అక్కడ ట్యూషన్ ఫీజ్, స్టడీ ఫీజ్ అండ్ మళ్ళీ లివింగ్ ఖర్చులు ఎలా ఉంటాయని ఫస్ట్ టెన్షన్ పడతారు. అవి ఎలా ఉంటాయి? సో ఐ ఎక్స్ప్లెయిన్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్. అంటే జర్మనీ ఏంటంటే దేర్ 2 types ఆఫ్ యూనివర్సిటీస్. ఒకటి పబ్లిక్ యూనివర్సిటీ, మరొకటి ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ పబ్లిక్ యూనివర్సిటీ వచ్చి మొత్తం 367 యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీస్. వీటన్నిటిలో కూడా మాక్సిమం ఫీజు వచ్చేటప్పటికి హార్డ్లీ 500 euros per semester. అంటే 2 years మాస్టర్స్ కోర్సు కేవలం 2 లక్షలు అయిపోతుంది ఇండియన్ కరెన్సీ. అంటే ఈ రోజు మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో వెళ్ళినా కూడా మనం మాస్టర్స్ చేయడానికి సంవత్సరం 4 లక్షలు కట్టాలి. అక్కడ 2 లక్షల్లో మొత్తం మాస్టర్స్ అయిపోతుంది. సో అంత తక్కువ కాస్ట్ లో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా లైక్ పబ్లిక్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఏంటంటే బేసిక్ గా కొంత హయ్యర్ కట్ ఆఫ్స్ ఉంటాయి. బేసిక్ గా 75% అండ్ అబౌవ్ అనేది జనరల్ గా వాళ్ళ అకాడమిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే 60 to 75 మధ్యలో ఉంటారు. సో వాళ్ళకి డైరెక్ట్ గా పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ దొరకదు. సో అటువంటిప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, బికాస్ దేర్ ఆర్ ఈక్వల్లీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆల్సో. అండ్ అక్కడ ఫీజు కూడా హార్డ్లీ ఒక 10 lakhs లో 2 years మాస్టర్స్ అయిపోతుంది. సో ఒక 10 లక్షల్లో మాస్టర్స్ చేయడం అనేటప్పుడు ఆటోమేటిక్గా ఈ రోజు మనము అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడ తీసుకున్నా కూడా 30 లక్షల నుంచి 60 లక్షల వరకు అవుతుంది. సో ఆ కంపారిజన్ తో మనం జర్మనీ చూసుకుంటే కేవలం 10 లక్షలు అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా మన ఖర్చుల విషయంలో కూడా ఆల్మోస్ట్ 1/3 కాస్ట్ కి మనం అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది సాధించుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకా దాంట్లో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ ప్రొఫైల్ బట్టి, పర్సంటేజ్ బట్టి, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇన్ యూనివర్సిటీ బట్టి ఇంకా అడిషనల్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఓకే, ఇట్స్ రీజనబుల్ అన్నట్టు చాలా ఆబ్వియస్లీ అసలు చాలా కంఫర్టబుల్ గా మన తెలుగు స్టూడెంట్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందుకే ఇంతమంది వెళ్ళడానికి కూడా కారణం అయింది అనమాట. అంటే మీ కన్సల్టెన్సీ నుంచి ఇంతవరకు జర్మనీకి ఎంతమంది చూపిస్తారు ఇంట్రెస్ట్, ఎంతమంది చూపిస్తారు? సో టెక్నికల్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 18 years లో వీ హావ్ సక్సెస్ఫుల్లీ సెంట్ మోర్ దెన్ 18,000 స్టూడెంట్స్ టు యూరప్. దాంట్లో జర్మనీ ఈజ్ ఆల్వేస్ అవర్ స్పెషల్ చైల్డ్. సో మోర్ దెన్ 3,000 స్టూడెంట్స్ పైగా జర్మనీలోనే పంపించున్నాము. అండ్ మన స్టూడెంట్స్ చాలా మందికి అక్కడ PR వచ్చేసి, పాస్పోర్ట్స్ వచ్చేసి, అండ్ మన వాళ్ళు చాలా మంది నా స్టూడెంట్స్ కి మ్యారేజ్ అయిపోయి పెళ్ళి పుట్టేసి సో వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్ వెరీ హై నెంబర్ ఇన్ జర్మనీ. ఎస్. సరే, జర్మనీలో ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటారా? యా. సో ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి ఉన్న అపోహ జర్మనీ అనగానే జర్మన్ లాంగ్వేజ్ వస్తేనే వెళ్ళాలి అనుకుంటారు. అబ్సల్యూట్లీ కాదు. బికాస్ మనం చేసే ప్రతి యూనివర్సిటీ కూడా 100% ఇంగ్లీష్ టాట్ ఉంటాయి. సో మనకి ఎటువంటి జర్మన్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరమే లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిషన్ అండ్ వీసా పర్పస్. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత రోజువారీ వాడుక భాషకి మనకి జర్మన్ లాంగ్వేజ్ వస్తే మంచిది.
దానికోసం ప్రతి యూనివర్సిటీ జర్మనీలో ఇంతకుముందు చెప్పిన పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళు ఫ్రీగా లోకల్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తున్నారు అది ఫస్ట్ 6 months. సో వెళ్ళిన తర్వాత మనం చెప్పే చదువు ఉంటుంది, అలాంగ్ విత్ దట్ ఒక 6 months లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు. సో ఇది ఎట్లా అంటే మనం ఒక తమిళనాడుకి వెళ్ళి ఒక 6 months లాంగ్వేజ్ నేర్చుకుంటూ జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా జాబ్ దగ్గర ప్రాక్టీస్ అవుతుంది. దిస్ హౌ వీళ్ళకి లాంగ్వేజ్ ఇంకా ఫాస్ట్ గా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్స్ చదవడానికి వీసాస్ వరకు అసలు జర్మన్ లాంగ్వేజ్ పనే లేదు. చక్కగా కేవలం IELTS అనే ఎగ్జామ్ ఉంటుంది, విచ్ ఇస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్. అది 6.0 వస్తే మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సో అడ్మిషన్ ప్రాసెస్ ఇంతకుముందు నేను చెప్పినట్లండి, లైక్ ఫర్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ దెర్ ఇస్ అ డిఫరెంట్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. దానికి ఏంటంటే వీళ్ళ పర్సెంటేజ్ వచ్చి ముఖ్యంగా 75% అండ్ అబౌవ్ ఉండాలి. ఆ తర్వాత IELTS లో 6.5 అండ్ అబౌవ్ ఇస్ ప్రిఫర్డ్. ఆ తర్వాత నెక్స్ట్ జనరల్ గా వీళ్ళకి అడిషనల్ కరికులర్ యాక్టివిటీస్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి ఉంటే అవి పెట్టి మనము ఫస్ట్ పబ్లిక్ యూనివర్సిటీ అప్రోచ్ అవుతాము. అక్కడ నుంచి అడ్మిషన్ వచ్చిన తర్వాత ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే పర్సెంటేజ్ కట్ ఆఫ్ దగ్గర కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే 55 అబౌవ్ అట్లా ఉన్నా కూడా వీ కెన్ స్టిల్ ప్రాసెస్ దట్ అప్లికేషన్. సో దాని ద్వారా మనం పబ్లిక్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ అడ్మిషన్ వచ్చేసిన తర్వాత పూర్తిగా స్టూడెంట్ కి సంబంధం లేకుండా విదేశ్ కన్సల్ట్స్ టీమ్ ఈస్ దేర్. వీ విల్ హెల్ప్ దెమ్ స్టెప్ బై స్టెప్ హౌ టు డూ ద SOP, హౌ టు డూ ద CV, అక్కడ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎలా చేయాలి దగ్గర నుంచి తీసుకొని అక్కడ యూనివర్సిటీస్ మీ సీట్ వచ్చేంత వరకు 100% విదేశ్ కన్సల్ట్స్ విల్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డూయింగ్ దిస్ ప్రొసీజర్. ఆ తర్వాత మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ లో కూడా విదేశ్ కన్సల్ట్స్ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే టచ్ వర్డ్ ఇన్ని సంవత్సరాల్లో మాకు ఒక్క జర్మన్ వీసా కూడా రిఫ్యూజ్ అవ్వలేదు. మోర్ దెన్ 3000 వీసా సక్సెస్ఫుల్ గా చేశాము అండ్ నాట్ ఎ సింగిల్ వీసా ఇస్ రిఫ్యూజ్డ్. దానికి ఏంటంటే బేసిక్ గా జర్మనీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం మనం డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా చేస్తే వీసా అనేది 100% వస్తుంది. ఫర్ విచ్ ఐ వుడ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్ విదేశ్ కన్సల్ట్స్ పైనియర్ ఇన్ జర్మన్ వీసాస్. అయితే స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు అక్కడ? సో స్టూడెంట్ వీసాస్ ముఖ్యంగా అండి ఇంతకుముందు నేను చెప్పినట్లు 100% వీసా రావడానికి మా ఒక్క గొప్పతనం కాదు, బేసిక్ గా ఏంటంటే అక్కడ ప్రొసీజర్ అంతా క్లియర్ గా పెట్టారు. ఒకటి APS వెరిఫికేషన్ అని చెప్పి మన సర్టిఫికేట్స్ మనమే ఎవాల్యుయేషన్ కి మనం ఢిల్లీ ఎంబసీ ద్వారా వెరిఫై చేయించుకుంటాం. దాని ద్వారా ఏమైపోయింది, మన 10th ఇంటర్ డిగ్రీ జెన్యూన్ అని చెప్పి జర్మన్ ఎంబసీ వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు. తర్వాత రెండో థింగ్ వచ్చేప్పుడు IELTS అది ఖచ్చితంగా ఉండాలి. దాని ద్వారా మనకి ఇంగ్లీష్ పరంగా ఇబ్బంది లేదని ప్రూవ్ అవుతుంది. మూడో థింగ్ జర్మనీకి బ్లాక్డ్ అకౌంట్ అని ఉంటుంది. దాంట్లో ఒక 12,000 యూరోలు వేసి చూపించాలి. ఇది జనరల్ గా అమెరికాకి అయితే 50 లక్షలు చూపించాలి, 40 లక్షలు చూపించాలి. ఇక్కడ కేవలం 12 లక్షల రూపాయలు చూపిస్తే చాలు. సో ఈ బ్లాక్డ్ అకౌంట్ ద్వారా ఆల్రెడీ మీ దగ్గర ఫండింగ్ కూడా ఉన్నట్టు ప్రూవ్ చేస్తున్నాం. కాబట్టి ఇక వీసా ఆఫీసర్ కి మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. తర్వాత యూనివర్సిటీ వచ్చేటప్పటికి 100% రికగ్నైజ్ యూనివర్సిటీ విదేశ్ కన్సల్ట్స్ ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి జర్మనీ కాన్సులేట్ కి ఆ యూనివర్సిటీస్ మీద ఎటువంటి నెగటివ్ ఒపీనియన్ ఉండదు. కాబట్టి వన్స్ దీస్ 4 things ఆర్ మెట్, జనరల్ గా వాళ్ళకి వీసా ఆఫీసర్ కూడా వేరే పని ఉండదు. 100% ఓకే వీళ్ళన్నీ క్లియర్ గా ఉంది అని చెప్పి చక్కగా మన పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తే స్టాంప్ కొద్ది పంపిస్తారు. అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఈజీ ప్రాసెస్ జర్మనీ అవుతుంది. దేర్ ఇస్ నో ఈవెన్ వీసా ఇంటర్వ్యూ అండి. ఓకే, ఇంటర్వ్యూ కూడా అక్కడ అంటే మీకు ఇప్పుడు USA వెళ్ళాలి అని అనుకుంటే చాలా టెన్షన్ తోనే అబ్సల్యూట్లీ ఆ ఒక్క నిమిషంలో వాడు మన జీవితాన్ని డిసైడ్ చేస్తారు. సో వీసా ఇస్తేనేమో మన అదృష్టవంతులను, లేకపోతేనేమో 1 లక్ష పైన ఖర్చు, శ్రమ ఇవన్నీ ఉంటాయి. కానీ జర్మనీలో టచ్ వర్డ్ ఇప్పటివరకు మేము టచ్ చేసిన ప్రతి ఫైల్ వీసా వచ్చింది. అక్కడ పార్ట్ టైం జాబ్స్ అండ్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్ గా ఏంటంటే మనము జర్మనీలో వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఈస్ అలౌడ్ టు డూ 24 hours per week పార్ట్ టైం జాబ్. 24 hours అది వెళ్ళాక 1-2 months లో ఈజీగా జాబ్స్ వచ్చేస్తున్నాయి. బికాస్ ఇంతకుముందు నేను చెప్పిన నెగిటివ్ పాపులేషన్ అన్నాను కదా, సో అది క్లియర్ గా అర్థమైపోతుంది. బికాస్ ఇప్పటివరకు మా స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా వితిన్ 1.5 to 2 months దే ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఎ పార్ట్ టైం. సో దీంతో ఏంటంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ లో వచ్చేస్తుంది. అండ్ ఈచ్ అవర్ దే ఆర్ పెయిడ్ 13.5 euros. సో గంటకి 13.5 euros అనేది బేసిక్ వేజ్ గా ఇస్తున్నారు. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ మంత్లీ 1.3 lakhs వాళ్ళకి ఓన్లీ పార్ట్ టైం జాబ్ చేస్తే వస్తుంది. దీంట్లో వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి 60,000 రూపీస్ ఖర్చు అయినా కూడా హ్యాపీగా ఫ్రీగా చదువుకుంటూ నెలకు 70,000 సేవ్ చేస్తున్నారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years దే కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. ఆల్మోస్ట్ ఒక 14-15 lakhs వరకు వాళ్ళు సేవింగ్స్ లో చేసుకోగలుగుతారు ఇఫ్ దే గో విత్ పబ్లిక్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా మనం మాక్సిమం ఫీజు 10 లక్షలు అనుకున్నాం. అండ్ ఇక్కడ వీళ్ళు 2 years లో దాదాపు ఒక 14 lakhs వరకు ఎర్న్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంత రిటర్న్ అయిపోయినట్టేగా. బికాస్ మీరు 10 లక్షలు ఫీజు కట్టారు, 2 ఏళ్లలో 14 లక్షలు సేవ్ చేసి ఇండియాకి పంపించగలుగుతున్నారు. సో బిఫోర్ యూ కంప్లీట్ యువర్ మాస్టర్స్ యూ ఆర్ యాక్చువల్లీ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఆల్ ద ఎడ్యుకేషన్ లోన్స్ వాట్ యూ టుక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ ఇండియా. సో కాబట్టి 100% మీరు జీరో లాస్ కాదు. I would say you will get a master's degree, you will get a German language, you will get the exposure.
దాంతో పాటు 14 లక్షలు వస్తాయి. సో ఇది అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇంకొక 2 years లైక్ 2.5 years స్టే బ్యాక్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు ఏ జాబ్ చేసినా కూడా జర్మనీలో ప్లస్ పాయింట్ ఏంటంటే కేవలం 3 ఏళ్ళు అక్కడ జాబ్ చేస్తే పిఆర్ ఇస్తారు. ఓకే 3 years అంటే సరదాగా వాళ్ళకి మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ వరకు, అంటే ఈ జాబే చేయాలి, ఇంత సంపాదించాలి, ఇట్లాంటి కండిషన్స్ కూడా లేవు. మీరు ఏదైనా ఒక కంపెనీలో ఫుల్ టైం జాబ్ 40 గంటలు వర్క్ చేస్తే మీకు వర్క్ పర్మిట్ ఇస్తామంటాడు. అలా చక్కగా వీళ్ళు ఒక 3 ఏళ్ళు ఏదైనా కంపెనీలో ఫుల్ టైం జాబ్ చేస్తే డైరెక్ట్ గా వర్క్ వీసా వచ్చేస్తుంది. అండ్ 3 years ఆ వర్క్ వీసా మీద ఉండగా పిఆర్ ఇచ్చేస్తారు. ఒకసారి పిఆర్ ఇచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ మన ఇష్టం, యూరోప్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ కోర్స్ పూర్తయ్యాక జర్మనీలో జాబ్ అవకాశాలు కానీ మళ్ళీ నెక్స్ట్ సెటిల్మెంట్ ఆప్షన్స్ కానీ ఎలా ఉంటాయి అక్కడ? సో ఇప్పుడు నేను చెప్పినట్లండి, ఇప్పుడు మనకి స్టే బ్యాక్ ఆప్షన్ ఆల్మోస్ట్ 2.5 years టైం ఉంది. తర్వాత ఈ 2 years ఆఫ్ మాస్టర్స్ బ్యాచిలర్స్ చదివే టైంలో వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ అడాప్టబిలిటీ వచ్చేస్తుంది. అండ్ కోర్స్ లో భాగంగానే ఒక 6 months వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ ఒక 6 months వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది విత్ ఇన్ జర్మనీ. సో దీంతో ఆటోమేటిక్ గా దే ఆర్ వెరీ ఫిట్ ఎనఫ్ టు ఫైండ్ ఎంప్లాయ్మెంట్. ముఖ్యంగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, సో అదొక ముఖ్యం అది. సో అక్కడ ఎంట్రీ రిక్వైర్మెంట్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో మరి యుఎస్ అంత కాంపిటీషన్ ఉండదు ఇక్కడ. సో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి జాబ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు జర్మనీకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్, ఇప్పుడు బీటెక్ కంప్లీట్ కానీ ఎక్కడైనా స్టూడెంట్స్ కంప్లీట్ కాగానే అయితే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు 4-1 లో ఉండగానే మీరు ప్లాన్ చేసుకోండి. ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అపోహ ఏమిటి అంటే, సరే ఫస్ట్ బీటెక్ అవ్వని అప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే జర్మనీ ఆర్ ఎనీ కంట్రీ ఐ వుడ్ సే సెప్టెంబర్ ఇంటేక్ ఇస్ ఎ మేజర్ ఇంటేక్. జనవరి, మార్చ్, మే ఇంటేక్స్ అనేది కొన్ని మైనర్ ఇంటేక్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చూస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 4-1 లో ఉన్నారు. ఇప్పుడు 4-1 లో ఉన్నప్పుడు వాళ్ళు అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బిఫోర్ దే యాక్చువల్లీ కంప్లీట్ ద బ్యాచులర్స్ దే విల్ ఆల్రెడీ హ్యావ్ ద ఆఫర్ లెటర్ అండ్ దే విల్ బీ రెడీ టు ఫైల్ ఫర్ ద వీసా. ఓన్లీ డిగ్రీ కోసం వెయిట్ చేయాలి. డిగ్రీ మే జూన్ లో రాగానే టక్కని తీసుకుందామా, వీసా ఫైల్ చేసామా. సో ఆ టైప్ లో స్టూడెంట్ ప్రిపేర్ అయితే మనకు ఒక 1 అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనము IELTS అనే ఎగ్జామ్ తో చూసుకుని తర్వాత there are certain universities where we have exemption also. వాటి కోసం మీరు బెటర్ కాంటాక్ట్ విదేశ్ కన్సల్స్ where our expert counselors will guide them exactly what are the things to be done immediately. దాని ప్రకారం తీసుకుంటే విల్ హ్యాపీలీ పేవ్ ద వే ఫర్ జర్మనీ. అయితే పాస్డ్ అవుట్ అయిపోయాక కూడా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ దొరకక, అట్ ప్రెసెంట్ స్టూడెంట్స్ కి జాబ్ దొరకట్లేదు కదా మన హైదరాబాద్ లో, జాబ్ దొరకని వాళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి సజెషన్ ఇస్తారు వాళ్ళకి? సో డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ మల్టిపుల్ ఇంటేక్స్. వీ హ్యావ్ ఇంటేక్స్ ఇన్ జనవరి, మార్చ్, మే అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఆల్సో. సో వీ హ్యావ్ రోలింగ్ ఇంటేక్ కైండ్ ఆఫ్ థింగ్. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వెళ్దాము అనే థాట్ ఉందో వాళ్ళకి జస్ట్ ఏంటంటే ఒకసారి విదేశ్ కన్సల్స్ ఒక కాల్ చేస్తే, వారి ఇప్పుడు కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్ కి ఒక కాల్ చేస్తే, ద టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ దెమ్ విత్ ద రైట్ అడ్వైజెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ అకాడమిక్ డాక్యుమెంటేషన్, పాస్పోర్ట్, IELTS ఇవి రెడీ చేసుకుని మాకు అప్రోచ్ అయితే మా వర్క్ ఇంకా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.